ఆ ఊడేమో వంట చేయమన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, మహేంద్రాలతో తినడానికి ఏం దొరకవు కదంటే సరే అని చేపలు కావాల్సినవి పట్టుకున్నాం. తీరా మస్తు చూస్తే గ్యాస్ పోయి మర్చిపోయాడు. ఎలాగో ఒకలాగా అదిగో అక్కడ సెట్ చేసాం మంట. ఆ మంటలో ఇప్పుడు చేయాలి వంట. నాకేటి తంట. సరేలే, చేపలు తీసుకున్నాను, నీట్గా కడిగేసాను, పసుపు ఉప్పు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, లైట్గా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ మసాలా కారం, అలానే తగినంత ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఫిష్ పులుసు చేస్తున్నాం, మా వాడు పులుసు చేయమన్నాడని నేను రెడీ చేస్తున్నాను. బాగా మ్యారినేట్ చేసుకొని ఒక సైడ్ మ్యారినేట్ చేసుకొని ఒక 2 సెకండ్స్ పక్కన పెట్టుకొని మిగతా మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం. యాక్చువల్గా ఇది కొత్త పాట్ అనమాట. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మనం మరగబెట్టుకున్నాం అనుకోండి స్టవ్ మీద, దీనిలో ఉన్న మట్టి వాసన అనేది పోతుంది. ఒక చిన్న టిప్ అనమాట, చాలామందికి తెలియదు. ఇది కొంచెం చేసేటప్పుడు మనం అలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను ఇందులో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ని కొంచెం మరగబెడతాను అనమాట. ఈ మరగబెట్టడం వల్ల ఇది తీసుకుని వెళ్ళి మన దగ్గర ఉన్న స్టవ్ కాదు, కర్రల పొయ్య మనము ముందుగా తీసుకున్నాం కదా వాటర్, ఈ వాటర్ అనేది ఈ పాట్లో వేసుకొని కొంచెం హీట్ చేసుకుంటే ఏంటంటే దీని యొక్క స్మెల్ అనేది, మట్టి వాసన అనేది పోతుంది అనమాట. సో అందుకే ఈ కర్రల పొయ్యి మీద నేను పెట్టుకుంటున్నాను అనమాట. చాలా వేడిగా ఉంది. అలాగే చేపలు మ్యారినేట్ అవుతున్నాయి కాబట్టి ఇలా కొంచెం చింతపండు తీసుకొని, పులుసు అనుకున్నాం కదా, కొంచెం చింతపండు బాగా పిండుకొని రసం చేసుకొని రెడీగా ఉంటే చేపల పులుసుకి బాగా పనికి వస్తుంది అనమాట. అందుకనే దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని చింతపండు రసం రెడీ చేసుకుంటున్నాను. బాగా పిండుకొని వీలైనంత వరకు ఎంత పులుపు ఉంటే అంత బెటర్. చింతపండు పులుపు ఇంతకు రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు కలయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొలత ఎట్లేదు ప్రజెంట్, ఎందుకంటే మన దగ్గర కొలతకి పెద్ద గేట్ లేవు. మా ఊడు చేసిన పనికి అంత సెటప్ చేసుకుని ఈ టైం అయింది. అది ఇప్పటికి వంట అయిపోయి తినేసి ఉన్నాం. పట్టుకో ఆయిల్ బాటిల్. ఆయిల్ కొంచెం మరిగాక ఆయిల్ మరుగుతుంది, కొంచెం మరిగాక అందులో ఉల్లిపాయలు కప్పు అందుకో. ఉల్లిపాయలు కప్పుడు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బాగా మరిగాక గరిట అందుకో ఒకసారి. ఇల్లు మండిపోతున్నాయి అందుకే, పొయ్యి ఇంకా వేడిగా ఉంది. అదేదో తమిళ వెబ్ సిరీస్ లాగా ఇటుది విలేజ్ కుకింగ్ కన్నా ఘోరంగా ఉంది. ఇది విలేజ్ కుకింగ్ కాదు, ట్రైబల్ కుకింగ్ షో అని పెట్టాలి ఇప్పుడు పేరు. అలాంటి పరిస్థితి తెచ్చాడు మావాడు. మేమేమో అక్కడికి వచ్చి మేమేమో ఫ్లేవర్స్ తిందాం అనుకుంటే మేము ఫ్లేవర్స్ వండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. తప్పట్లేదు ఇంకా. ఆ తమిళాలన్నా భలేగా ఉంటుంది. ఆల్వేస్ వెల్కమ్ షో అంటారు అన్న, ఉంటది కానీ ఇది ఒడియో కదా, ఏ అంటారు ఒడియోలోనే? సబ్బలకు అసంతు రండి చేపల ఫ్రై, అసో మచ్చ ఫ్రై అని చెప్పి, అసో మచ్చ ఫ్రై. నెక్స్ట్ టమాటో ఎందుకు క్లారిటీగా ఒడియాలు ఆడాలంటే మచ్చ బొజ్జ అంటారు. ఓకే, మరి ఏ బొజ్జ ఇది తకాలి. టమాటో కప్ తీసుకొని
ఇందులో జాగ్రత్తగా వేసేసి కాస్త ఫ్రై అయినంత వరకు ఉంచుకుంటే అవుతుంది. ఆల్మోస్ట్ టమాటా ఫ్రై అవ్వనివ్వండి. ఆల్రెడీ మనం కట్ చేసి పచ్చిమిర్చి పెట్టుకున్నాం, వేసేద్దాం. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది చిన్నగా ఉండాలి. చిన్న ముక్కలు అది చేసావు కదా, పెద్ద స్టవ్ తెచ్చావు, చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. పెద్ద స్టవ్కి చిన్న ముక్కలు అల్లం. ఇప్పుడు ఈ కళ్ళు మంట ఇవన్నీ అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుందన్న? రాదు రాదు, అస్సలు ఊహించారు. నేను గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు లేదు. నీ వల్ల ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందని నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా రోడ్డు మీద వంట చేయలేదు, అందులో ఇలాంటి దగ్గరలో గ్యాస్ లేకుండా కర్రల పొయ్యి మీద ఇదే ఫస్ట్ టైం. అందులో ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ వ్లాగ్ అదే. ఇంట్లో కొంపడలే, ఫారెస్ట్ లో వంటలు అనమాట. అయితే నెక్స్ట్ టైం ముందు స్టవ్ తెచ్చుకుంటాం. మురళీ బాబు 2 స్పూన్లు కారం ఇందులో, కొంచెమే, కొద్దిగా చాలు. ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా ఉప్పు, పసుపు చిటికెడు కొంచెం వేసామని పెంచుకోవడానికి. డన్. ఫిష్ మసాలా ఒక స్పూనే, చాలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక సరిపోద్ది. చాలా కొద్ది కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర వేసాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనం రెడీ చేసుకున్న చేపలు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా వేసేసుకొని మరగబెట్టుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినాయి. ఒక్క పీస్ బాగా కలిపే, గట్టితో బాగా కలిపి గట్టితో బాగా కలిపితే కింద చేస్తే ఎందుకు ఆ గడ్డితో వేసి ఒక్క పీస్ తెల్లారువాంగా ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. వేసుకుంటే అవి కూడా కొంచెం ఫ్రై. ఆల్మోస్ట్ లైట్ చేపలు ఫ్రై అయినట్టు ఉన్నాయి. ఇందులో తీసిరా ఇందాక మనం పెట్టుకున్న చింతపండు పులుపు వాటర్ ఇంతస్తే కొంచెం మరిగాక దించుకుంటే వేడి చేపల పులుసు రెడీ. లైట్గా ఇలా తిరగేసుకోవాలి. అలాగని ఎలా పెద్ద అలా తిరగేస్తే ముక్కలు చెదిరిపోతాయి. సో
చేపల పులుసు రెడీ. ఇప్పుడు లైట్గా తీసుకోండి, కొంచెం తీసుకోవాలి, కొంచెం తీసుకొని అలా టేస్ట్ చేయాలి. అబ్బా ఏముంది తమ్ముడు, నిజంగా ఎక్సలెంట్ అన్న, నిజంగా చెప్తున్నాను. కొండ రైస్ చాలదన్న, అంత బాగా వచ్చింది. సూపరు సూపరు సూపరు. మనం పడే కష్టానికి ఫలితం వచ్చిందన్న. మనం ఎంత కష్టపడ్డామో అంత ఫలితం వచ్చింది. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. భయంకరమా సిరుగుదాం సిరుగుది. అన్న తమిళ వేడి వేడి ఫుడ్ చూడండి, చేపల పులుసు ఫుడ్ సూపర్ ఐటమ్, సూపర్. ఇప్పుడు తింటాను, ఎలా ఉందో చెప్తాను అన్న. ఒకసారి చెప్పండి ఎలా ఉందో, టేస్ట్ చేయన్న. నేను చేసింది నేనే చెప్తే ఏం బాగుంటుంది? మీరే చెప్పాలన్నా, ఉందట వండినోడికే తెలియాలి ఏంటనేసి ఎలా ఉందో ఏటనేది. బాబా 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 బాగుందా? బాగుందా? సరే నేను టేస్ట్ చేస్తానన్నా. టేస్ట్ కర్రలపోయి ఉంటా కదా, కమ్మగా ఉందా? బా చూస్తుంటాను నోరు ఊరిపోతుంది. క్వైట్ సింపుల్, చాలా బాగుంది, టేస్ట్ ఉంది. సూపర్. ఆ క్లైమాక్స్లో నిమ్మకాయ వేసాం కదా, అది అయిపోయింది. అస్సలు ఉంది ఫుడ్. శాఖరు నువ్వు తిను, ఫుడ్ సూపర్ అన్న, బాగుంది. ఎక్సలెంట్.